అల్లడియగుట తోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగును అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యం అనే వెలుగు ప్రసరిస్తున్నప్పుడు ఏ హృదయంలో అయితే, ఏ జీవితంలో అయితే చీకటి ఉంటుందో ప్రతి విధమైన చీకటి యేసు నామములో పారద్రోలబడునుగాక. నీ వాక్యపు వెలుగుతో ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. నీ వాక్యము చేత గద్దించబడి, నీ వాక్యము చేత హెచ్చరించబడి, నీ వాక్యము చేత సరిచేయబడి, మీ చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిపించబడి, మీకు ఇష్టలుగా, యోగ్యులుగా, మీ నామాన్ని మహిమపరిచే పాత్రలుగా, అయా మిమ్మును ఆనందపరిచేవారుగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. చేరొచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా స్థానిక బిడ్డలకైతే ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు పిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఎక్కువగా కొన్ని వార్తలు మనం వింటూ ఉంటాం. పలానా పిల్లలు పలానా ప్రాంతానికి వెళ్ళారు, చెరువు దగ్గర ఆడుకుంటున్నారు, చెరువులో పడిపోయారు, పిల్లలు చనిపోయారు అని వార్తలు వింటూ ఉంటాం. అందుకని నేను ముందుగా ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, తల్లిదండ్రులు లేకుండా పిల్లల్ని ఎవరు కూడా ఏ ఊళ్ళకి పంపడానికి వీల్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు తీసుకునేటువంటి జాగ్రత్త బంధువులు తీసుకుంటారంటే అది నమ్మశక్యం కాదు. దయచేసి ఎవరి పనుల్లో వారు బిజీ షెడ్యూల్గా ఉంటారు. చంటి పిల్లల్ని 7-8 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లల్ని కూడా వదిలేస్తూ ఉంటారు. దయచేసి వేసవి కాలంలో సెలవులు వచ్చినాయి కదని చెప్పి పిల్లల్ని బయట వదిలేసి, వారిని ఇష్టానుసారంగా రోడ్లకు వదిలేసి, ఆ అగ్ని ఓ పక్క వడగాలుపులు, భయంకరమైన వేడి, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఏడిచినంత మాత్రాన ఉపయోగం ఉండదు. దయచేసి అలాంటి వ్యర్థమైన సహవాసాలు చేయకుండా, ఎండబారిన పడకుండా, అలాంటి చెరువుల జోలికి వెళ్లకుండా మీ పిల్లల్ని ఇంటి దగ్గరే భద్రపరిచి వారికి ఏదైనా ఒక వర్క్ ఇస్తే మంచిది అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. అందుకని మా పిల్లలకి అలాగే సంఘబిడ్డలకు కూడా చెప్పాను. మరి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి ఎవరైనా చిన్నపిల్లలు 15 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వర్క్ ఇవ్వండి. దయచేసి రోజుకి ఒక 10 అధ్యాయాలు కీర్తనలు పుస్తకంలో నుంచి 10 అధ్యాయాలు చదివితే 15 రోజుల్లో 150 అధ్యాయాలు అయిపోతాయి. మిగిలిన 15 రోజుల్లో సామెతలు, ప్రసంగి, పరమగీతం చదవచ్చు. జ్ఞానము, వివేకము కావాలి అంటే ఖచ్చితంగా పుస్తకాలు మనం చదవాలి. అంటే మిగతా పుస్తకాలు చదవద్దా అండి? చదవాలి. కానీ వాటికంటే చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో బలాన్ని ఇచ్చేటటువంటివి యవ్వనులకి, బాలురికి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ పట్ల ఎలా ఉండాలి, ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, శత్రువుల విషయంలో మనం ఏం చేయాలి, ఇలాంటి అనేకమైన విషయాలు కీర్తనలో నుంచి, సామెతల్లో నుంచే మనం నేర్చుకుంటాం. కాబట్టి మీ పిల్లలతో దయచేసి ఈ విధంగా బైబిల్ చదివించండి. సరే, మంచిది. మరి ప్రతి శనివారము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి స్త్రీలను గురించిన వర్తమానం మనం వింటున్నాం. ఇంతవరకు 11 మంది స్త్రీల గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు 12వ స్త్రీగా మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 39వ అధ్యాయం తీసుకుని ఉంచండి అందరూ కూడా. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి స్త్రీ ఈ 39వ అధ్యాయంలో కనిపిస్తుంది, ఇంకెక్కడ కూడా కనిపించదు. గత వారం ఎవరి గురించి విన్నాం? ఏదో కోడలైనా. మరి రాని వాళ్ళు విన్నారా? లక్ష్మి గారు విన్నారా? యూట్యూబ్లో దయచేసి వినండి. రాని వాళ్ళు దయచేసి ఒక్క స్త్రీ గురించి కూడా మనం మిస్ అవ్వకూడదు, ఏమండి? అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా చాలామంది వేరే సంఘానికి వెళ్ళేటటువంటి వారు కూడా మా ఆరాధనకు మేము వెళ్తున్నాం, అలాగే మీ అనుదిన వాక్యాలు మేము కంటిన్యూ చేస్తున్నాం, చాలా బలపడుతున్నాం, చాలా విషయాలు తెలుసుకుంటున్నాం అని చెప్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది. నిజానికి 1 గంట వర్తమానం ఇవ్వాలంటే ఎన్ని గంటలు దైవజనుడు ప్రార్థనలో ఉండాలి, ఆలోచించాలి, తలంచాలి. మీరు చేసేటటువంటి ఉద్యోగం కోసం, మీరు చేసేటటువంటి వ్యాపారం కోసం వెళ్ళేటప్పుడే కాదు, 2 రోజుల ముందు నుంచి కూడా ఆలోచన ఉంటుంది. వ్యాపారం అయ్యాక, వ్యాపారం జరుగుతున్నప్పుడు అన్ని సందర్భాల్లో దాని గురించిన ఆలోచన ఉంటుంది. అలాగే దైవజనుడని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కూర్చున్నా, నుంచున్నా, లేచినా, పడుకున్నా, బయటికి వెళ్ళినా ఈ వాక్యం గురించే ఏది ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుంది? మరి ఈ సందర్భం ఉంది కదా, ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట చెప్పారు, దైవజనుడు ఏది చూసినా మీరు నా వైపు చూడండి, తిరిగే పిల్లల వైపు మీరు చూస్తే నా దృష్టి కూడా తిరిగిపోద్ది. ఓకే, నా దృష్టి మళ్లించకుండా ఉండాలంటే మీ దృష్టి నా పైన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఏం చెప్తున్నానంటే దైవజనులు ఆర్ఆర్కమూర్తి గారు అన్నారు, పేపర్ చదివిన ఏదైనా సన్నివేశం కనిపించినా అది వర్తమానంలో ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచనే ఉండాలంట దైవజనుడికి. ఆ మాట ఎప్పుడైతే విన్నానో ఇక చెప్పే విషయం కానివ్వండి, చెప్పకూడని విషయం కానివ్వండి, ఏదైనా ఫ్లోలో అలా వచ్చేస్తుంది అంటే వాక్యం చెప్పినప్పుడు బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి కొన్ని చెప్పకూడని విషయాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. పాస్టర్ గారు ఈ మాట చెప్పకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటారు, కానీ అది చెబితే కానీ అక్కడ సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి ఈ వారంలో కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి. చెప్పకూడదని అనుకుంటున్నాను, కానీ అవసరమైన మేరకు దేవుడే మాట్లాడిస్తారు. నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా కాని మాట నా నోట రానియద్దు, వ్యర్థమైన నోట పలకనియద్దు, మీ నామానికి అవమానం తీసుకొచ్చేది ఏది కూడా స్వచ్ఛతానుసారంగా స్వార్థపూరితంగా నేను ఏది మాట్లాడడానికి వీల్లేదు ప్రభా. నా పెదవులను కాల్చు, నీ చిత్తమే బయలుపరచబడాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఆదికాండము 39వ అధ్యాయము మరి 33వ పేజీ అందరూ తీసి పెట్టుకున్నారు కదా. దయచేసి చిన్న కథ రూపంలో చెప్పేస్తాను, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ పోతీఫర్, ఈరోజు మనం ధ్యానించబోయే స్త్రీ పేరు పోతీఫరు భార్య. ఆమె పేరు రాయబడలేదు, కానీ తన భర్త పేరు మీద పలానా వాని భార్య అని చెప్పడం మాత్రమే జరిగింది. ఈ పోతీఫర్ ఎవరు, ఈ పోతీఫరు భార్య ఎవరు మనం తెలుసుకోవాలంటే కొంచెం చరిత్రలోకి మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలంటే యోసేపు దగ్గరికి వెళ్ళాలి. ఎవరండి యోసేపు? యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు కదండి. ఆ 12 మందిలో ఆఖరి కుమారుడు యోసేపు. తన తర్వాత రూబేను పుట్టాడు అనుకోండి. చిన్న కుమారుడు కాబట్టి తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడ్డాడు. ఆ ప్రేమించడం అనేది మిగిలిన అన్నదమ్ములకి నచ్చల. ఆ అన్నదమ్ములు అతన్ని దూషించారు, ద్వేషించారు, చాలా మాటలు మాట్లాడారు, గాయపరిచారు, గుంటలో తోసేశారు, అమ్మేశారు, ఐగుప్తీయులకు అమ్మేశారు. ఐగుప్తులు అతను కొనుక్కున్నారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫరు మిద్యానీయులకు అమ్మడం జరిగింది ప్రారంభంలో. తర్వాత ఐగుప్తులో పోతీఫరు అనే వ్యక్తికి ఇతను అమ్మేశారు. పోతీఫరు అనే వ్యక్తి ఎవరండి అంటే ఐగుప్తు రాజ్యంలో సైన్యాధిపతిగా ఉండేటటువంటి వాడు. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫరు యోసేపును గమనిస్తున్నాడు. యోసేపు చాలా యథార్థంగా ఉంటున్నాడు, చాలా మంచోడుగా ఉంటున్నాడు. కొన్న వ్యక్తిలా బానిసలాగా అతను చూడట్లా. అతని యథార్థతను బట్టి అతని మీద నమ్మకాన్ని పెట్టుకుని తన ఇంటి మీద అంతటి మీద అధికారం చేసేసాడు కొంతకాలంలోనే. ఎందుకంటే యెహోవా అతనికి తోడైండెను కనుక యోసేపు ఏది చేస్తున్నా కూడా ఫలితమేనంట. అది పోతీఫరు గమనించాడు. విచిత్రం ఏంటంటే నిజదేవుని గురించిన ఆనువాలు అన్యులు గ్రహిస్తున్నట్లుగా ఆత్మీయ బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. ఇది రేపటి ప్రసంగంలో కూడా ఒక కీలకమైన విషయం, అందుకని దీన్ని సైలెంట్ చేస్తున్నాను. ఎందుకంటే నా అంశం మొత్తం పోతీఫరు భార్య మీదే పెడతాను. యోసేపు గురించి కూడా చెప్పను, నేను ఎక్కువగా పోతీఫరు గురించి కూడా చెప్పను. ఎందుకంటే నా కాన్సెప్ట్ అంతా పోతీఫరు భార్య. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. ఇప్పుడు ఈ సంగతులు మనం ఎందుకు ధ్యానించాలి అంటే మనకి బుద్ధి కలగడానికి. అంటే మనకి బుద్ధి లేదా? లేదని కాదు. జ్ఞానం లేదా? లేదని కాదు. ఈ సంగతులు మనం ధ్యానించడం ద్వారా మరింత జ్ఞాన వివేకంలోను పొందుకుంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు పోతీఫరు భార్య నుంచి మనం నేర్చుకునేది పాఠం కాదు, గుణపాఠమే. ఎందుకంటే ఈమెలా ఉండాలి అనటానికి ఆమెలో ఒక మంచి క్వాలిటీ కూడా లేదు. మంచి క్వాలిటీ ఒక్కటి కూడా లేదు. వాస్తవానికి పురుషుల్ని చాలా టార్గెట్ చేస్తారు కొన్ని విషయాల్లో. స్త్రీల యొక్క ప్రస్తావన తీసుకురారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భం రాయబడిందంటే బాహాటంగా ఎలాంటి సందర్భాలు ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. ఉంటాయని గమనించడం అంటే ఎన్నో చూస్తున్నాం కూడా. మన పరిసర ప్రాంతాల్లో కూడా, మన చుట్టూ కూడా ఈ అడ్వర్టైజ్మెంట్, ఈ యొక్క టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎన్నో చూస్తున్నాం. ఈ వారంలో అయితే కోకొలలు వచ్చినాయి నా కళ్ళ ముందుకి. ఒక ఎగ్జాంపుల్ కాదు, ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇక్కడ వాక్యాన్ని పక్కన పెట్టేసి ఒక ఎగ్జాంపుల్ పట్టుకుంటే అలాగా. అందుకని అన్నీ చెప్పను, కానీ అవసరమైన మేరకు కొన్ని విషయాలు చెప్తాను. ఈమెను గురించి చదువుతున్నప్పుడు, ఈమెను గురించి ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ విషయాలనే నేను మీకు చెప్తాను. చెప్పే ముందు ఈ జరిగిన సంఘటన అంతా చెప్పనివ్వండి. యోసేపు అనే వ్యక్తి ఆ ఇంట్లో అంతటికి అధికారి అయ్యాడు. అయితే యోసేపు సుందరుడు, అందంగా ఉన్నాడు అనే వ్యక్తి ఆ వచనం కూడా మనం చూస్తాం. యోసేపు ఎలాంటి వాడంటే సుందరుడు, అందము కలిగినటువంటి వాడు అని రాయబడింది. సుందరుడైనటువంటి యోసేపుని పోతీఫరు భార్య చూసిందండి. చూస్తే ఆమె కనిపించింది కదా, ఇతనితో నేను ఏదో ఒక విధంగా
పరిచయం పెంచుకోవాలి అనుకుంది. అతని మీద కన్ను వేసింది. ఆ వచనం చదివిస్తాను. తర్వాత అతన్ని ప్రేరేపించింది. అతను ఒప్పుకోలేదు. దినదినము ప్రేరేపించింది, ఆయన ఒప్పుకోలేదు. ఒకానొక సమయంలో ఆ ఇంట్లో ఏదో పని మీద వెళితే ఆ ఇంట్లోనికి ఏం వెళ్ళిపోయి వస్త్రం పట్టుకుని నాతో శయనించు అని బలవంతం చేసింది. ఎవరో? యోసేపు బలవంతం చేసాడా? పోతీఫరు భార్య బలవంతం చేసిందా? మీరు వింటున్న నిజమే. పోతీఫరు భార్యే బలవంతం చేస్తే ఆ వస్త్రాన్ని విడిచి పారిపోయాడు యోసేపు. ఆ పక్క వాళ్ళందరూ కూడా అలరలరగా జరుగుతుంది ఏంటా అని గుమ్మిగూడారు. ఈమె తప్పించుకోవడం కోసం ఏం చేసిందంటే, ఇదిగో పలానా ఇబ్రిదాసుడు మన మధ్యలోకి వచ్చి మనల్ని హేళన చేయడానికి చూశాడు. ఈ వ్యక్తి నేను గదిలో ఉంటే సైలెంట్గా సీక్రెట్గా వచ్చి నన్ను పట్టుకోబోయాడు అని చెప్పేసి అతని మీద లేనిపోని నిందలు అబండాలు వేసింది. ఈలోపు తన భర్త వచ్చాడు. తన భర్త వచ్చి ఇద్దరిని ఎదురుబెదురు వేయాలా? తన భర్త వచ్చి ఇద్దరిని ఎదురుబెదురు వేయాల. తన భార్య ఏడుపు చూశాడు, కన్నీళ్లు చూశాడు, పెడబొబ్బలు పెడుతుంది. మీరు చెప్పండి, ఎవరి మాట వింటాడు పోతీఫరు? భార్య మాట వింటాడా? యోసేపు మాట వింటాడా? యోసేపు దాసుడు, పనుడు. పోతీఫరు భార్య, కట్టుకున్న భార్య మాటే వింటాడుగా. అలాగే భార్య మాటే విన్నాడు. అతను తీసుకెళ్ళి చెరలో వేసాడు. ఇంతటితో కథ సమాప్తం అయిపోయింది. ఈమె ముగింపు ఏమైంది అనేది బైబిల్ ఇవ్వలేదు, కానీ ఈమె ప్రవర్తనను బట్టి ఈమె ముగింపు నేను చెప్పగలను, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదేనండి ఈరోజు వాక్య ధ్యానాంశం. ఈ చిన్న సందర్భంలో నుంచి, ఈ 39వ అధ్యాయంలో రాయబడిన ఈ సందర్భంలో నుంచి ఇప్పుడు ఒక్కొక్క వచనాన్ని మనం లోపలికి లోతుగా ధ్యానం చేద్దాం. 39వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు చదవండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. చాలండి, తర్వాత వచ్చిన తర్వాత చదువుకుందాం. ఇప్పుడు కన్ను వేసి అనే మాట మీద అండర్లైన్ చేయండి, లేకపోతే సర్కిల్ చేయండి. కన్ను వేసి, ఎవరి మీద కన్ను వేశారు? పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఎందుకు కన్ను వేసింది? సుందరుడుగా ఉన్నాడు, మరొక మాట రూపము కలిగినటువంటి మంచి రూపవంతుడు అంటండి. చూస్తే అబ్బా ఎంత బాగున్నాడు అనిపించేలా ఉన్నాడు. ఈ రోజున కన్ను అట్రాక్ట్ చేస్తుంది చాలామందిని. స్త్రీలకు ఉండదా అండి? పురుషులకైనా ఉంటుంది అట్రాక్షను. అంటే ఈ సందర్భాన్ని బట్టి గమనించాలి, స్త్రీలకి కూడా అట్రాక్షన్ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది. కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు, కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. సరే, ఈ మాటల ద్వారా మనం ధ్యానించవలసినటువంటి విషయం ఏంటంటే, కన్ను వేసి ఈమె కన్ను వేసింది. కన్ను గురించి యేసుప్రభుల వారు ఏమన్నారయ్యా అంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండవలెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడినదవుతుంది అని యేసుప్రభుల వారు స్పష్టంగా చెప్పారు. ఒక వ్యక్తి చెడిపోతున్నాడంటే మొట్టమొదటిగా అతని దేహానికంటే ముందు కన్ను చెడిపోతేనే తర్వాత దేహం చెడిపోతుంది. ఈ రోజున కన్నుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మన దేహాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అలాగే కంట్రోల్ చేసుకోవాల్సింది మరొకటి ఉంది, నాలుక. అది మన సబ్జెక్ట్ కాదు, కానీ ఎంత చిన్న నాలుక ఏమండి ఎంత పెద్ద శరీరాన్ని మాలిన్యంలో పడేస్తుందంట. చిన్న నాలుక శరీరాన్ని మాలిన్యంలో పడేస్తుంది. అలాగే చిన్న కన్ను శరీరాన్ని ఏం చేస్తుంది? మాలిన్యంలో పడేస్తుంది, అపరాధంలో పడేస్తుంది. ఈ కన్ను చూడకూడని వాటిని చూడడం ద్వారా, ఈ కన్ను అందమైన వాటిని ఆకర్షించడం ద్వారా ఈ కన్ను దుష్ప్రేరణకు గురి చేస్తుంది, పాపం చేయాలని ప్రేరేపిస్తుంది, పాపం చేయాలని బలవంతం చేస్తుంది. పాపం చేయాలనే ఆలోచన లేకపోయినా కంటిలో ఉన్నటువంటి నేత్రాశను బట్టి, మరొక మాట చెప్పాలి, నేత్రాశ అనేది ఎవరి నుంచి వచ్చింది? దేవుడి నుంచి వచ్చిందా, దెయ్యం నుంచి వచ్చిందా అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, ఈమె దైవికమైనటువంటి మార్గంలో ఉందా లేకపోతే అవినీతి మార్గంలో ఉందా అనేది మనకు తెలిపోద్ది. యోహాను భక్తుడు రాశాడు కదా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం
ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావంటే మరి ఎవరి వలన పుట్టినవి? తండ్రి కానోడు ఇంకొకడు ఉన్నాడు, వాడు అబద్ధమునకు జనకుడు, అపవాది, వాడి వలన పుట్టింది. వాడు చేసేదల్లా అదే పని. ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని లోకంలోకి ఈడ్చేద్దామా, లోకంలోకి లాగేద్దామా, ఆధ్యాత్మికమైన జీవితంలో పతనమయ్యేలా చేద్దామా అనే ఆలోచన ఎప్పుడు కూడా వాడిదే. మొట్టమొదటిగా కన్నుని టార్గెట్ చేస్తాడు. మొట్టమొదటిగా దేనికి టార్గెట్ చేస్తాడు? కన్నుని టార్గెట్ చేస్తాడు. చేపలు పట్టేవాడు ఎరేస్తాడు కదా, ఎర్రేస్తే కానీ కొరమైన పడదు. కొరమైన చాలా తెలివిగలదంట చేపలన్నింటికెళ్ళో. ఎంత తెలివిగలవారినైనా సరే ఈ సాతానుగాడు ఎరేస్తాడు. వాళ్ళకి నచ్చినవి వాటిని ముందుకు తీసుకొస్తాడు. చెయ్యకూడదు అనుకుంటారు, కానీ వాళ్ళకి నచ్చిన వాటిని బట్టి చేయకుండా ఉండలేరు. కాబట్టి గమనించాలి, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ అతనిలో ఉండదు. గమనించాలి, ఇప్పుడు ఈ పోతిఫరు భార్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉందా, దెయ్యపు వశంలో ఉందా? నేత్రాశ కలిగినటువంటి వారు ఎవరైనా కానీ దెయ్యపు వశంలో ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు పోతిఫరు భార్యని సాతాను టార్గెట్ చేశాడు. అసలు యేసు ప్రభులు వారిని కూడా టార్గెట్ చేశాడు. ఈ సందర్భానికి వస్తే యేసు ప్రభులు వారు ఉపవాసం ఉండి అరణ్యమునకు కొనిపోబడినప్పుడు యేసు ప్రభులు వారిని పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోకరాజ్యాలన్నిటినీ చూపించి, చూడు, నీవు నాకు మొక్కితే ఈ లోకరాజ్యాలన్నీ నీ వశం చేస్తా అన్నాడు. యేసు ప్రభులు వారు వెంటనే ఏం చేశారు? నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని నీకు తెలియదా అని అక్కడ యేసు ప్రభులు వారు గద్దించారు. గమనించాలి, దేవాది దేవునికి కూడా తప్పలేదండి శోధన. ఆయన శోధించబడ్డారు, కానీ శోధనలో పడిపోలేదు. శోధింపబడటం వేరు, శోధనలో పడిపోవటం వేరు. శోధనలు వస్తాయి, మనిషి బ్రతుకున్నంత వరకు శోధనలు వస్తాయి. శోధనలు రావటం తప్పు కాదు, శోధనలో పడిపోవటమే తప్పు. శోధన సహించేవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. నేను అంటాను, యోసేపు శోధన సహించాడు, ఓర్చుకున్నాడు, ధన్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను పోతిఫరు భార్య గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. సరే, ఇక్కడ కన్నును టార్గెట్ చేస్తాడండి సాతాను. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా పోతిఫరు భార్య యోసేపు మీద కన్ను వేసినట్టు అపార్థం చేసుకోవద్దు. మీ కన్ను ఒకవేళ వస్తువు మీద పడిందా, డబ్బు మీద పడిందా, అందం మీద పడిందా, ఇక ఆస్తిపాస్తుల మీద, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద పడిందా? నేత్రాశ ఈ లోక సంబంధమైనదే, తండ్రి వలన పుట్టినది కాదు. ఈ లోక సంబంధమైనది ఏదైనా కావచ్చు. మీ కన్ను దేని మీద అయితే పడిందో నాకు తెలీదు, అది నేత్రాశ. నేత్రాశ, నేత్రాశ, శరీరాశ, ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు. ఈ సాతాను యొక్క ఎరకి బలైపోయిందండి పోతిఫరు భార్య. తనలో ప్రవేశించాడు సాతాను, ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు తనకు ఒక బుద్ధి అనేది ఉంటే, నేను యజమానురాల్ని, అతను దాసుడు, నా భర్త నాకున్నాడు, నేను ఇలాంటి అక్రమం పెట్టుకోకూడదు అనే ఆలోచన, విచక్షణ, జ్ఞానం, వివేకం ఆమె కలగాలి. కానీ ఆమెకు అవేమీ లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించాలి, చూపు గురించి యేసు ప్రభులు వారు మరొక మాట చెప్పారండి. ఏంటంటే మత్తయి శుభవార్త తీయండి, 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నేను అంటాను, వాక్యాన్ని మార్చట్లేదు, ఉన్నది తీసివేయట్లేదు, లేనిది కలపట్లేదు. ఇంకొక కోణంలో చదువుదాం ఈ వాక్యాన్ని, అర్థమవుతుందా? నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక పురుషుడు మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు, క్షమించాలి, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతి ఆమె అప్పుడే తన హృదయమందు అతనితో వ్యభిచారము చేసినదగును. అర్థమైందా? అక్కడ పురుషుని గురించి రాయబడింది. నేను స్త్రీ గురించి వేరే విషయాన్ని చదివాను. పురుషుడు మోహపు చూపు చూసినా, స్త్రీ మోహపు చూపు చూసినా అది వ్యభిచారము అని వాక్యం చెప్తుంది.
కాబట్టి గమనించాలి, ఈమెను బట్టి మనం నేర్చుకునే గుణపాఠం ఏంటంటే, స్త్రీలారా, పురుషులారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారులారా, ఆత్మీయులైనటువంటి మనకి, విశ్వాసులమైనటువంటి మనకి, దేవుని బిడ్డలైనటువంటి మనకి నేత్రాశ తగదు. నేత్రాశ, శరీరాశ తగదు. అవి ఈలోక సంబంధమైనవే. నేత్రాశ లేనటువంటి వ్యక్తి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ ఈ భూమి మీద ఒక్కళ్ళైనా ఉన్నారా అంటే 100% లేరనే చెప్పాలి. కన్నున్న ప్రతివాడికి చూపు వెళ్తుంది, చూపు వెళ్ళిన ప్రతివాడు దాని మీదకి ఆశపడుతుంది. ఆ టైంలో ఈ వాక్యం గుర్తుకు రావాలి. ఆ టైంలో ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలంటే ఆ దురాశని తీసివేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఖడ్గము వంటిది, రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. హృదయ తలంపులను, ఆలోచనలను, కీళ్లను, మూలుగులను, నరములను విభజించినంత మట్టుకు దూరుచు వెళ్ళిపోతుందంటండి దేవుని యొక్క వాక్యం. అలాంటి ఆలోచన కలిగినప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యం మన మధ్యలోకి వస్తే దాంతో మనం ఫైట్ చేయగలిగితే దాని నుంచి మనం జయించగలుగుతాం. వాక్యము లేకుండా నేత్రాశని ఏ ఒక్క వ్యక్తి జయించలేడు. అర్థమవుతుందన్నమాట. ఆల్మోస్ట్ పుట్టిన ప్రతి ఒక్కడికి, జీవనం కొనసాగిస్తున్న ప్రతి ఒక్కడికి ఉంటుంది. అందుకని భక్తుడైన దావీదు గారు అన్నారు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏం పెట్టుకున్నాను? నీ వాక్యం ఉంచుకున్నానయ్యా. హృదయంలో వాక్యం లేకపోతే పాపలో పడిపోతాం. కాబట్టి ఈ నేత్రాశ అనేది భయంకరమైనది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హవ్వమ్మ ఆజ్ఞ అతిక్రమించడానికి గల కారణం నేత్రాశ. ఆ పళ్ళు చూపుకి ఎలా ఉన్నాయంట? రమ్యముగాను అందంగాను ఉన్నాయంట. చూసారా? ఆజ్ఞను అతిక్రమించేలా చేసింది మొట్టమొదట నేత్రాశ, దురాశ. దురాశ సకల పాపములకు మూల విత్తనం అని చెప్పాలి. ఎవడైనా ఒక వ్యక్తి పాపం చేశాడంటే దురాశ ఉంటేనే పాపం చేస్తాడు. దురాశ లేనివాడు ఎవడో పాపం చేయడు. ఈ దురాశ ఎవరి నుంచి వచ్చిందంటే సాతాను నుంచి వచ్చింది. ఎలా వచ్చింది? దేవుని సింహాసనం కంటే నా సింహాసనాన్ని అతిష్ఠించాలనుకుంది, పడద్రోయబడింది. కాబట్టి గమనించాలి, దురాశ కలిగినటువంటి వారికి నేత్రాశ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే భక్తుడైనటువంటి యోబు గారు ఈ కమిట్మెంట్ తీసుకున్నారు. మనం కూడా ఈ కమిట్మెంట్కి రావాలి. అయ్యా మీరు నేత్రాశ కలిగిన వారైతే మీరు పాపులు, దుర్మార్గులని నేను ప్రసంగం చేయట్లా. ఎందుకంటే నేత్రాశ లేని మానవుడు భూమి మీద ఎవరు ఉండరు కాబట్టి. అయితే మనం ఈ కమిట్మెంట్లోకి రావాలి. నేను అడుగుతాను, ఒక మాట చెప్పండి. యోబు గారు భక్తిపరుడా, భక్తిహీనుడా? చెప్పండి. భక్తిపరుడేగా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవుడే స్వయంగా చెప్పాడు. మరి యోబు గారికి నేత్రాశ ఉంటుందా? చెప్పండి. మీరు అనుకునే విషయం చెప్పండి. ఉండదో, అంతే కదా. చూడండి, యోబు గ్రంథం ఉందని నేను చెప్పట్లేదు సుమా, ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో అసలు ఆయనతో పోల్చుకుంటా కూడా మనం సరిపోం. అలాంటి గొప్ప మహానుభావుడు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ, అంటే చూపు పడుతుంది కాబట్టే నిబంధన చేసుకున్నాడు. ఈరోజు మనందరం ప్రార్థన చేస్తాం, ప్రభా వ్యర్థమైన వాటిని ప్రభా నేను చూడకూడదు ప్రభా మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి? చూపు వెళ్తుందనేగా, అంతేగా ఋషి? నీకేది ఇష్టం బాగా నువ్వేం చూస్తావు? ఇప్పుడు పబ్జీ లేవు కదా, ఏదైతే చూడొద్దు అనుకుంటావో దాని మీదకి కన్నీళ్ళిపోద్ది. అప్పుడు వెంటనే ఏం చేస్తావు? ప్రభా అది చూడాలనిపిస్తుంది, ఆశ కలుగుతుంది, అది తీసే ప్రభు నా హృదయంలోంచి ప్రార్థన చేసుకుంటావు కదా. అది ఏసు రక్తమే చేయం. చూడండి కమిట్మెంట్ ఎలా ఉందో చూడండి. అసలు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన ఎడలా, అంటే అలాగూ చూసిన ఎడలా పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమగునో. అర్థమవుతుందండి? ఆజ్ఞ. నీ పొరుగు అనేది ఆశింపకూడదనేది ఆజ్ఞ. నీ పొరుగు అని భార్యను ఆశింపకూడదనేది ఆజ్ఞ. ఎప్పుడైతే నువ్వు చెడు దృష్టి చూస్తావో ఆశించేటటువంటి కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే చూస్తావో కోరిక కలుగుతుంది. ఎప్పుడైతే చూస్తావో పాపం చేయాలనే తలంపు వస్తుంది. అందుకని పరమనున్న ఆజ్ఞ ఏమవును? తనతో తాను చెప్పుకుంటున్నటువంటి మాట. ఇంకా అద్భుతమైన మాట చూడండి, 7వ వచనం. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నేను త్రోవ, చెప్పండి అమ్మా, త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు
నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడలా. అంటే దాని అర్థం ఏంటి? మనకి మనసు అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు దేని ఫాలో చేస్తుందంట? దేని ఫాలో చేస్తుందంట? చదివాం కదా, నా మనస్సు నా కన్నులను అనుసరించిన. అంటే మనసు దేన్ని అనుసరిస్తుంది? కన్నును అనుసరిస్తుంది. అందుకనే మరొక మాట ఉంది, నీ దేహం, నీ మనసు ఎక్కడుండునో నీ చూపు ఎక్కడుండునో, లోతు భార్యను గురించి వస్తుంది కదా మాట. నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు ఎక్కడుండును. అంటే కొన్ని సందర్భాల్లో ధనం మీదకి వెళ్ళిపోతుంది కన్ను. లోతు భార్య వెనక్కి తిరిగి చూడడానికి గల కారణం ఏంటి? అమ్మో సంపాదించిన ధనం, గొర్రెలు, ఆస్తి అంతా అక్కడ వదిలేసి వచ్చేసాం, అమ్మో ధనం గుర్తొచ్చేసరికి మనసు ఒక్కసారి చూస్తే బాగుండని చూసిన దానికి ఉప్పుస్తంభం అయిపోయింది. త్రోవ విడిచి నడిచిన ఎడల, మనకంటూ ఒక త్రోవ ఉంది. ఈ త్రోవలో మనం నడిపించబడాలంటే దేవుని యొక్క వాక్యం అనే త్రోవలో, వాక్యపు వెలుగులో మనం నడిపించబడాలి. అది కాకుండా మన నేత్రాశ, మన కన్ను ఏదైతే ప్రేరేపిస్తుందో దాని మీదకి మన మనసు మళ్లించామా, ద్రోహం జరిగిపోద్ది. చూడండి ఏమంటున్నాడు, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడలా, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడలా, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక. నేను విత్తినది చెప్పండి, నేను విత్తినది వేరొకడు భుజించునుగాక. ఇది కొంచెం కఠినమైనటువంటి మాటే. ఇప్పుడు నేను విత్తింది ఎవరు తినాలి? నేనే తినాలి. వేరొకడు విత్తింది నేను దొంగిలించాను అనుకోండి, నేను విత్తింది ఎవరో దొంగిలిస్తారు. అంతే కదా, నేను ఏది విత్తుతానో అదే కోస్తాం. తర్వాత చూడండి, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడలా, నేను హృదయమున పరస్త్రీని మోహించడం అంటే దేంతో చూస్తారు? ఇది దేంతో జరిగే కార్యం? కంటితో జరిగే కార్యం. కన్ను గురించే నేను చెప్తున్నాను. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఇది ఒక భయంకరమైన కమిట్మెంట్. ఇది ఒక తెగుతో కూడిన కమిట్మెంట్. ఇతను అంటాడు, యోబు గారు అంటారు, నేను వేరొకటి ద్వారం అంటే గుమ్మం దగ్గర నేను పొంచుంటే, వేరే ఆమెను నేను చూస్తుంటే, వేరే ఆమెని నేను ఫాలో చేస్తుంటే, వేరే ఆమెతో నేను పాపం చేస్తే, నా భార్య వేరొకరితో పాపం చేస్తుంది అని కమిట్మెంట్ గాక ఆమెన్ అని తను తాను ఆమెన్ అనుకుంటున్నాడు. ఇది రోషం కలిగినటువంటి, భయభక్తులు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కమిట్మెంట్ చేసుకోవలసినటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే పోతిఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఈ రోజున ఈ వచనం ద్వారా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మన కన్ను దేని మీద పడ్డానికి వీల్లేదు. ఒకవేళ మన కన్ను మోహించిన ఎడల ఇలాంటి భయంకరమైన పర్యవసనాలు జరుగుతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. దయచేసి జాగ్రత్త కలిగి ఆలకించండి. 119వ కీర్తన 3-7 వచనాలు మరొక భక్తుడు ఈ విధంగా తాను కోరుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తన 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు, అంటే మన కన్నులు సహజంగా తిరిగిపోతాయి. ఏదైనా ఒక అందమైన పాత్ర, ఇప్పుడు ఆకాన్ ఉన్నాడండి, అందంగా కనబడుతుందంట, తెల్లగా వస్త్రం దగదగ మెరిసిపోతుందంట వెండి. చూసాడా లేదా? చూసిన అతనికి దొంగిలించాలని ఆశ కలిగిందా లేదా? దొంగిలించిన అతనికి దాచుకునే దుర్బుద్ధి పుట్టిందా లేదా? చూశాడు, దొంగిలించాడు, దాచుకున్నాడు, దొంగిలి బొంకాడు, నేనేం చేయలేదని. అతను చూడకపోతే, అతని కన్ను దాని మీద పడకపోతే ఆ కోరిక పుట్టేది కాదు. అందుకని భక్తుడు, కీర్తనాకారుడు ఇలా ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని చూడక నా కన్నులు త్రిప్పివేసుకున్నట్లు నాకు సహాయం చేయ ప్రభువా. వద్దనుకున్నాను, చూడొద్దు అనుకున్నాను, చూసేస్తున్నాను ప్రభువా. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులలో కూడా మనసు ప్రేరేపిస్తుంది. చూడకూడనిది చూస్తున్నావు అని మనసు ప్రేరేపిస్తుంది. దాన్ని చూడడం మానుతున్నారా? మానట్ల. అంటే మీ మనస్సాక్షిని కూడా చంపేసుకుని వద్దు అన్నదాన్ని మీరు చూస్తున్నారంటే ఆల్రెడీ మీరు పోతిఫరు భార్య వంటి స్థితిలోకి వెళ్ళిపోయారు.
ఆమెను సాతాను విషయంలోకి వెళ్ళిపోయింది. ఆమె కన్ను వేసింది యేసేపు మీద. ఏదో ఒక విధంగా యేసేపును అనుభవించాలనుకుంటుంది. ఎక్కడైనా పురుషుడు స్త్రీని అనుభవించాలనుకుంటాడనే విషయాలను మనం ఎక్కువగా వింటామే కానీ ఒక స్త్రీ ఒక పురుషుని మీద కన్ను వేసింది, ఒక స్త్రీ ఒక పురుషుని పరాయి పురుషుని అనుభవించాలనుకుంటుంది అనే విషయాలను మనం ఎక్కడైనా చూస్తున్నామా? ఏమో. ఆ భార్యను బట్టి భరించలేక ఎక్కడ న్యాయం జరగక అక్కడికి వెళ్ళాడు. వాళ్ళందరూ ఆ భార్యను ప్రశ్నిస్తున్నారు, అమ్మాయి నీకు ఎవరితో పరిచయాలు ఉన్నాయా? లేవండి. నువ్వు ఎవరితోనూ ఫోన్లో, నా వైపు చూడండి, మీరు ఎవరితో ఫోన్లో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడలేదా? మాట్లాడలేదండి. మా ఆయన అబద్ధాలు చెప్తున్నాడండి. ఆడవాళ్ళు ఏది చెప్పినా ఇల్లు కట్టినట్టు ఉంటుందా, గోడ కట్టినట్టు ఉంటుందా? గోడ కట్టినట్టు ఉంటుందంట. ఆడవాళ్ళు అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉంటుందంట. మన నోట్లో నాలుగు ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడలేకపోతున్నాడు. ఎక్కువగా మాట్లాడితే అక్కడ కొట్టేస్తుందేమో అని భయపడుతున్నాడు. ఎందుకంటే ఇంట్లో బెల్ట్ కొడుతుందంట పాపం మా ఆవిడ. ఆమె గారికి స్మోకింగ్ చేసే అలవాటు కూడా ఉందంట. అప్పుడప్పుడు డ్రింకింగ్ చేసే అలవాటు కూడా ఉందంట. ఏంటమ్మా మీ ఆయన చెప్తున్న విషయాలన్నీ గిట్టగా చెప్తున్నాడండి, మా ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడండి. సరే, అప్పుడు భర్త అన్నాడు, భర్తన్లా ఆ లాయర్ గారు అన్నారు, ఆయన రుజువులు ఉన్నాయి అంటున్నాడు, ఆ రుజువులు ముందు పెట్టకముందు నువ్వు ఒప్పుకో అని చెప్తుంటే తెల్లమొఖం వేసింది. సరే, ఆయన ఫోన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు, నీ ఫోన్ కూడా ఇవ్వమ్మాయి. మీ ఆయన ఫోన్ ఇస్తాడు, నువ్వు కూడా ఫోన్ ఇవ్వు, ఎవరి సీక్రెట్లు ఏంటో ఎవరి బండారం ఏంటో బయటపడిపోద్దంటే, అలా కాదండి, నాకు దాన్ని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడండి అని అంది. మరి ముందెందుకు చెప్పలా? ఫోన్ పర్సనల్ కదండి, ఎలా ఇస్తాం అంది. ఇక అప్పుడే తెలిపింది ఆ బండారం అంతా. ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్పు. ఇప్పుడు నా ఫోన్లో సీక్రెట్ ఉందనుకోండి, నేను నా భార్యకి ఇస్తానా? చెప్పండి. పోనీ నేను ఏదైనా లాక్ ఉందనుకోండి, ఆ లాక్ ఏదైనా మా ఆవిడికి చెప్తానా? ధైర్యంగా చెప్తా. ఎందుకని? నా ఫోన్లో పర్సనల్స్ అంటూ ఏముండవు. ఆమంది పర్సనల్ అండి, నా ఫోన్ ఎలా ఇస్తాను అంది. అంటే దాని అర్థం ఏంటి? చాలా ఉన్నాయి అని అర్థం. సరే, ఇవ్వకముందే మొత్తం చెప్పేసింది. తర్వాత ఆ పక్కనున్నవాడు కూడా వచ్చాడు, అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు కూడా వచ్చాడు. ఆడంటాడు తన భర్త తను అర్థం చేసుకోలేకపోతున్నాడు కాబట్టి నాతో తన బాధ అంతా చెప్పుకుంది, నేను ఒక అన్నగా నేను స్వీకరించాను అని చెప్పేసి ఆ వాడు ఇంకా ఇంటర్నేషనల్ డైలాగ్ వేస్తున్నాడు. సరేనయ్యా, అతని తల్లిదండ్రులకు చెప్పపోయావా, నీకేం సంబంధం అసలు మధ్యలో ఫాలో అవ్వడానికి అంటే నోరు మూసేశాడు. తర్వాత ఈయన అంటాడు, లేదండి నా భార్య ఇట్లా చేస్తుందని చెప్పి నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళిపోయాను, మరలా వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నా భార్య ఇంటి దగ్గర లేదు, నేను ఫాలో అయ్యాను, మరొక ఇంటికి వెళ్ళింది, ఆ ఇంటికి నేను వెళ్ళాను, తలుపు కొట్టాను, వీరిద్దరు లోపల ఉన్నారు, బయటకు వచ్చారు, ఇలా నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానండి అంటే అప్పుడేం జరిగింది అని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే ఈయనంటాడు, నన్ను పరాయవాణి చేశారండి అక్కడ. ఆ చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి, వీళ్ళిద్దరేగా భార్య భర్తలు, నువ్వెవడవయ్యా కొత్తగా వచ్చి గందరగోళం చేస్తున్నావు అన్నారంట, కట్టుకున్న భర్తను పట్టుకుని. ఒరే మాయదారి చచ్చినోడా అనకూడదు కానీ, తిట్టకూడదు కానీ ఇక్కడ ఇప్పుడు అన్నావు కదరా, మరి అదేలా అంటే ఆ తప్పనిసరి పరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చింది అంటాడు. దొరికిపోయాక కూడా ఇంకా బొంకుతున్నారు. దొరికిపోయాక కూడా ఇంట్లో ఇప్పుడు ఆ భర్త చెప్పినట్టు మాట ఏంటంటే, నా భార్యకు శరీర కోరికలు ఎక్కువ అండి, నా భార్యకు చెప్పకూడదు ఈ మాట, భర్తతో పని లేదు, మగాడైతే చాలండి అని ఎంత కఠినంగా చెప్పి దాన్ని టీవీ దాకా తీసుకుని వెళ్ళారు. ఏమని చెప్తారు? ఎవరికి న్యాయం చేస్తారు? వాళ్ళు కక్ష కట్టేసింది అన్నమాట. ఇక ఇది కూడా, ఈ విషయం కూడా నువ్వు బయటికి చెప్తే నేను ఊరుకునని బెల్టెట్ బాధేస్తుందంట. మరి మహానుభావుడు ఎంత నోట్లో నాలుగు లేనుడు నాకు అర్థం కావట్లా. మరొక సన్నివేశం వచ్చింది. మరొక అమ్మాయిని ఇలాగే ఫోన్ ఇవ్వు అనేసరికి మోకాల మీద పడిపోయి నా తప్పు అయిపోయిందని ఒప్పేసుకో. ఏంటి చెప్పు, నీ వల్ల ఎంతమంది సఫర్ అయ్యారు, నీ వల్ల నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు, నువ్వు ఎంతమందిని ఇలా ఇబ్బంది గురి చేసావు అని అడిగితే 35 మందిని ఇబ్బంది పెట్టిందంటండి అమ్మాయి. అంటే ఎందుకు చేసావమ్మా అని ఇలా అడిగితే, నాకు పెళ్ళయిందండి, నాకు పెళ్ళైన తర్వాత నా భర్త నుంచి నాకు ప్రాణాంతకరమైన వ్యాధి వచ్చింది, ఆయన చనిపోయాడు, చనిపోయిన తర్వాత నా జీవితాన్ని ఇలా చేశాడు కదా అని మగజాతి మీద నేను కక్ష కట్టాను అని మగాళ్ళందరినీ లేకుండా చేద్దాం అనుకుందనమాట. కనబడ్డ ప్రతి పురుషునికి గేలం వేయటం, ఆకర్షించటం, తర్వాత నాకు చెప్పకూడదు ఇక వద్దనటం, వాళ్ళేమో వెళ్ళిపోవటం, వాళ్ళు రోగాలకు బారవటం, ఇలా బలైన వాళ్ళందరూ కూడా ఓకముడిగా కలిసి ఆమెని అక్కడ తీసుకొచ్చారనమాట. ఎంతమంది బలి అయిపోయి ఇప్పుడు ఆమె వల్ల?
35 మంది. ఒక స్త్రీ ఎంతమందిని నాశనం చేస్తుందో చూడండి. పొతిఫరు భార్య వంటి వాళ్ళు ఉన్నారా అని క్వశ్చన్ మార్క్ చేయడానికి వీల్లేదు. అంతకంటే దారుణమైన వాళ్ళే ఉన్నారని చెప్పడానికి ఈ 2 విషయాలు చెప్పా. యేసు రక్తమే చేయం. పొతిఫరు భార్య యోసేపు మీద కన్ను వేస్తుంది, అతని జీవితం నాశనం చేయడానికి చూస్తుంది. ఎందుకంటే పొతిఫర్లో ఆల్రెడీ సాతాను యొక్క ప్రమేయం వచ్చేసింది. కన్ను వేసింది, మోహపు చూపు చూస్తుంది, వ్యర్థమైనది ప్రేరేపిస్తుంది, తన హృదయంలో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఆలోచన వచ్చిందంటేనే ఇక ఆమె సాతాను వశులోకి వెళ్ళిపోయాడు. ఇంతకు ఫస్ట్ చెప్పాను చూసారా ఆ సన్నివేశం, ఎందుకురా నువ్వు ఇంట్లో పని ఎందుకు చేస్తారా ఇలా అంటే ఆడంటున్నాడు, మన కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదండి, లివింగ్ రిలేషన్కి దాన్ని ఏమంటారు, వ్యాలిడ్ అంట, అక్రమ సంబంధాలు వ్యాలిడ్ అంట, తప్పేం కాదంట, మన కోర్టే జడ్జిమెంట్ ఇచ్చిందంట. అది ఇనేవరకు నాకు తెలియదు. యేసు రక్తమే జయం. వాళ్ళందరూ ఈ వీడియోని తీసుకెళ్ళి కోర్టులో పెడితేనే కానీ వాళ్ళ బుద్ధి రాదు అని అంటుంది అక్కడ ఉన్నటువంటి లాయర్. కానీ తప్పు కాదు. ఇతర దేశాల వాళ్ళు కూడా ఆలోచిస్తే అగ్రిమెంట్ మ్యారేజెస్ 6 నెలలు నీతో కాపురం చేస్తా, తర్వాత నీ పని నీదే. అలాంటి దౌర్భాగ్యమైన చట్టాలను కూడా తీసుకురావాలని చూస్తున్నారు మన భారతదేశం వాళ్ళు. యేసు రక్తమే జయం. ఈ లోకంలో చట్టం చెప్తుంది లివింగ్ రిలేషన్ వ్యాలిడ్, అక్రమ సంబంధం తప్పు కాదని. కానీ బైబిల్ చెప్తుంది, నిర్గమకాండం 20:14 వ్యభిచారం అనేది మరణకరమైనటువంటి శిక్షకు పాత్రులు. వ్యభిచారం చేయకూడదని దేవుని ఆజ్ఞ, దేవుని చట్టం. అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. ఒకవేళ లేవియాకాండం 20:10 అలా పరాయి స్త్రీతో పరాయి పురుషుడు కానీ, పరాయి పురుషునితో పరాయి స్త్రీ కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళు మరణానికి అర్హులు, మరణశిక్ష విధించాలని లేవియాకాండం 20:10 రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఈ లోకంలో ఉన్న చట్టం చెప్పాను, ధర్మశాస్త్రం దేవుని చట్టం కూడా చెప్పాను. ఈ లోకంలో చట్టంతో మనకు పని లేదు. అలాంటి చట్టాలకి మనం లోబడాల్సిన పని లేదు. దేవుని చట్టం చెప్తుంది ఏమనంటే, దయచేసి ఇదిగో అక్రమ సంబంధం అనేది దేవుని దృష్టికి విరోధమైంది. ఎందుకు ఈ మోహపు చూపు వల్ల ఒక వ్యక్తి సఫర్ అవుతాడంటే ఒక ఎవిడెన్స్ ఇస్తాను మీకు, ఒక ఎవిడెన్స్ ఇస్తాను, రాసుకోండి. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయం 1-2 దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరునికి చెల్లెలు, అంటే తన తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు, తండ్రి కుమార్తె కానీ తల్లి కుమార్తె కాదు, తామారు, ఆమెను చూచి మోహించాడంటే. మోహించడం వల్ల ఏమైపోయాడు, బక్క చిక్కిపోయాడు. అరే ఏంట్రా చిక్కిపోతున్నావు అంటే ఇప్పుడు మనోళ్ళు చెప్పే మాట ఏంటంటే లవ్లో పడ్డానని. కానీ అది లవ్లో పడితే చిక్కిపోవడం కాదు, మోహంలో పడితే చిక్కిపోతారు. మనోళ్ళకి తెలియనటువంటి విషయం, సీక్రెట్ అది. ఇక్కడ అమ్నోను బట్టి మనం నేర్చుకోవచ్చు. అమ్నోను మోహపు చూపు చూశాడు చెల్లెలని. చూడండి, ఇక ఆమెను అనుభవించేంత వరకు కూడా ఆమె గురించి ఆలోచన, చిచ్చి ఇది చెయ్యకూడదు కదా అనే ఆలోచన కాదు. తన పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది దుర్బుద్ధయ్యా అని చెప్పేవాళ్ళు లేరు. సరే నువ్వు ఇలా చెయ్యి, ఇలా అయితే నీకు ఆమె దక్కుతుంది అని దురాలోచనలు ఇచ్చేవాడు కూడా లేకపోలేదు. పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు, దురాలోచన ఇచ్చాడు, ఆ ప్రకారంగా చేశాడు. తన చెల్లెల్ని చెరిచేశాడు. తర్వాత చిచ్చి పొమ్మన్నాడు, బయటికి గంటేశాడు. కారణం ఏంటంటే మోహపు చూపు. అమ్నోను మోహపు చూపు ద్వారా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, దావీదు హెచ్చరించాల్సింది, దావీదు గద్దించాల్సింది, దావీదు కఠినంగా శిక్షించాల్సింది. కానీ దావీదు విడిచిపెట్టాడు. కానీ చట్టం విడిచిపెడుతుందా? దేవుని చట్టం విడిచిపెడుతుందా? చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందంటారు. తన పని తాను చేసుకున్నప్పుడు కొంతమంది చేతుల్లోకి తీసుకుంటారు. ఇక్కడ చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకున్నారంటే అబ్షాలోము తన చేతుల్లోకి తీసుకున్నాడు. నా చెల్లెలైన తామరిని అలా చేసినందుకు అతని హృదయంలో కక్ష పెట్టుకున్నాడు. చూశాడు సొంత దొరికి అవకాశం వచ్చినప్పుడు విందుకు పిలిచి అమ్నోనుని తెగ నరికి చంపేశాడు. అమ్నోను అర్ధాంతరంగా చచ్చిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? నేత్రాశ. తన మోహపు చూపు వల్ల, తన చెల్లెల్ని చెరిపివేయడం వల్ల తన కాలానికి ముందుగా అతను చనిపోయాడు. ప్రసంగి 7:17 రాయబడతా ఉంది, నీ కాలానికి ముందుగా నీవేలా చనిపోదువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. అమ్నోను చేసిన దుర్మార్గమా కాదా? దట్స్ ఆల్, అంతే. ఇప్పుడు 2వ మాటలకు వస్తున్నాను. కన్ను వేసి అనే మాటను ముగిస్తున్నాను. 2వ మాట ఆదికాండం 39:10 చదవండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతుంది. కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దినదినము అనే మాట నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏ మాట నోట్ చేసుకోవాలి? దినదినము. సాతాను కన్ను మన మీద పడింది అంటే ఒకసారి చూపేసి వదిలేసేవాడు కాదు, ఒకసారి టచ్ చేసి వదిలేసేవాడు
కాదు. ఏదో ఒక రకంగా మన లైఫ్ స్పాయిల్ చేసే వరకు వాడు కంకణం కట్టుకునే ఉంటాడు. దీనికి ఉదాహరణగా క్రొత్త నిబంధన గ్రంథంలోంచి మీకు ఒక రెఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8 ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అపవాది తిరుగులాడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఇది మనకి ఇప్పుడు అక్కడ వాక్యం చెప్పాను, ఈ వాక్యాన్ని మనం ఎలా పోల్చుకోవాలి? యోసేపు పరిశుద్ధత కలిగినటువంటి వాడు, యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోసేపుని ఏదో ఒక విధంగా అపవిత్రం చేయాలి, అతను నాశనం చేయాలి, అతనితో నేను శయనించాలి, అతన్ని నేను దక్కించుకోవాలి అనేటటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆమె దినదినము ఏం మాట్లాడుతుందో ఇక్కడ రాయబడలా. ఏం మాట్లాడుంటుందంటారు అని మనం ఆలోచన చేసుకుంటే, ఏం ఆలోచన చేసుకుంటారు? మహా అయితే ఇదిగో మా ఆయన ముసలోడైపోయాడు, నువ్వు నేను ఒకటవుదాం, ముసలోని లేపేద్దాం, అధికారం నీ చేతిలోకి వస్తుంది, ఇక మొత్తం ఈ అధికారం అంతా మందే, ఇలాంటి మాటలుగా చెప్పేది. డబ్బు ఎరేసి ఉంటుంది, లొంగేవాడు కాదు. అధికారం ఎరేసి ఉంటుంది, లొంగేవాడు కాదు. లొంగని వాడు దేనికి లొంగడండి, లొంగేవాడు దేనికైనా లొంగిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ యోసేపు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధతను కలిగినటువంటి వాడు, పరిశుద్ధతను కాపాడుకునేటటువంటి వాడు, దేవుని భయం కలిగినటువంటి వాడు. యెహోవా భయము నుండి పాపము చేయకూడదు. యోసేపు పాపం చేయడానికి ఇష్టపడట్లేదంటే కారణం యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి. ఆ గదిలో ఎవరు లేరు, యోసేపు పోతిఫరు భార్య తప్ప మరెవరు లేరు. అతను సీక్రెట్గా అక్కడ పాపం చేస్తే ఎవరికి తెలియదు కూడా. గత వారం చెప్పాను, మరలా చెప్తున్నాను. బండ మీద సర్పము జాడా, నీటి మీద ఓడ జాడా, కన్యకతో పురుషుని జాడా, లేదా పురుషునితో కన్య ఎవ్వరో కనిపెట్టలేరు, అంతే కదా. బండ మీద సర్పం వెళ్ళింది అనుకో తెలుసుదా? తెలీదు. అలాగే కన్యకతో పురుషుని జాడ కూడా ఎవరో కనిపెట్టలేరు. కానీ అయినప్పటికీ కూడా ఇతను ఏమంటాడు తెలుసా? యోసేపు, నా దేవుని దృష్టికి విరోధంగా నేను ఎలాగూ పాపం చేసి నేను ఎలా పాపం కట్టుకుంటాను? నేను ఈ పాపం చేయను. నువ్వెంత ఇబ్బంది పెట్టినా, ఎంత బలవంతం చేసినా, నువ్వెంత లాలన మాటలు చెప్పినా, లాలన మాటలు ఎంత భయంకరంగా ఉంటాయంటే మాటలు చూడండి. సామెతల గ్రంథం 2:16. సామెతల గ్రంథం 2:16. మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడిచున్నది. ఇప్పుడు ఈ పోతిఫరు భార్య తన భర్తను మర్చిపోయింది, తన దేవుని నిబంధన మర్చినది. అసలు దేవుని నిబంధన లేదా ఆమెకి? దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయును, అది నడుచు త్రోవలు ప్రేతల ఎద్దకు చేరును. దాని ఎద్దకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు, నీతిమంతుల ప్రవర్తనలు అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేశంలో నిలబడ్డాడు ఒకనొక సమయంలో యోసేపు. కారణం తెలుసా? లోపం లేనివాడు కాబట్టి. యథార్థవంతులు ఆయనకి ఇష్టలండి. యోసేపు జీవితం యథార్థమైనటువంటి జీవితం. ఎక్కడ కూడా సాతాను ఎంత ప్రలోభాలకి గురి చేసిన, సాతాను ఏ విధంగా ఆ పోతిఫరు భార్యలోనికి ప్రవేశించి అతన్ని ప్రేరేపించిన, అతను ఒప్పుకున్నవాడు కాదు, ఆమె మాట విన్నవాడు కాదు. జార స్త్రీ వద్దకు వెళ్ళకము, వెళ్ళినడల ఇదిగో క్రూరులకు నీ బలమును, నీ యవన బలమును ఇచ్చివేతువు అని ఎన్నో విషయాలు. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును అని వాక్యం చెప్తుంది. అంటే తేనె కారును అంటే తీయని మాటలు, వగల మాటలు. ఇక నేను వేరే మాటలు రానివ్వకూడదు. అలాంటి మాటలు వస్తాయి, వల్గర్ మాటలు వస్తాయి, వల్గర్గా మాట్లాడతారు. దురాశ కలిగిన వాడు, దురాభిమానం కలిగినటువంటి వారు, దురాభిమానము లేదా ఇలాంటి పాపము చేయాలని కోరిక కలిగినటువంటి వారు వల్గర్గా మాట్లాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, కవ్విస్తారు, మురిపిస్తారు, మైమరిపిస్తారు. అబ్బాబ్బాబ్బా, ఇక వేరే ప్రపంచం లేదనుకుంటారు. దెలీలా కూడా సంసోన్ని ఎక్కడ పొడిగేసుకుంది? తొడ మీద పొడిగేసుకుని లాలన చేస్తుంది. నేనంటే నీకు ఇష్టం లేదా? నేనంటే నీకు ప్రేమ లేదా? నీకు ప్రేమ ఉంటే నిజం చెప్పు చూద్దాం. దీన్ని ఏమంటారు? లాలన మాటలు. జార స్త్రీ నోటి నుండి ఏమొస్తాయంట? తేనె, తీయటి మాటలు. ఇక ఆ ప్రేమపూర్వకమైన మాటలకి పడిపోయాడు సంసోను. తన బలాన్ని ఇచ్చేసాడు, తన బలరహస్యం చెప్పేశాడు, బలహీనుడు అయిపోయాడు, సాతాను చేతిలో చిక్కుపోయాడు. కానీ యోసేపు మాత్రం చిక్కుపోలా. ఆమె ఎలాంటి మాటల బాణాలు వేసినా, మాటల తోటాలు వేసినా ఒక్కోసారి బెదిరించిందేమో అనుకుంటాను నేను. ఎజ్రాక్తమేజ ఇక్కడ నీ రాయబడిన దినదినము మాట్లాడిందంటే ఏం మాట్లాడింది? డబ్బు వద్దన్నాడు, బంగారం వద్దన్నాడు, అధికారం వద్దన్నాడు. బెదిరిస్తే ఒప్పుకుంటాడేమో. బెదిరించినా ఐ డోంట్ కేర్ అన్నాడు. ఏం చేసుకుంటావు చేసుకో. అందుకనే లాస్ట్ టైంలో
బెదిరించినా కూడా ఒప్పుకోలేదు కాబట్టి ఆమె ఏదైతే బెదిరించిందో అదే చేసేసింది అనుకుంటాను నేను. యేసు రక్తమే బుక్ చేసేసేయాలనుకుంది, బుక్ చేసేసింది. తప్పు చేసేవాడు ఎప్పటికీ దొరకడం, తప్పు చేయనోడు దొరికిపోతాడు. గమనించండి, తప్పు చేసేవాళ్ళు దొరుకుతారా? ఎప్పటికీ దొరకడు. తప్పు చేయనోడే దొరికిపోతాడు. ఇక్కడ యోసేపు తప్పు చేయలా, కానీ అడ్డంగా బుక్ చేసేసింది. అందుకనే దేవునికి వాక్యం చెప్తుంది, అలా రహస్యంగా సీక్రెట్గా ఒక్కళ్ళు ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరింటికి వెళ్ళకూడదు. ఒంటరిగా ఎవరు లేరు ఆ ఇంట్లో, ఒంటరిగా ఎవరు లేరు ఆ ఇంట్లోకి వెళ్ళాడు, ఇక వెంటనే ఆమె ప్రవేశించింది. ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువగా దాడి చేసే ప్రయత్నాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దినదినము 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 చూడండి, 2 పేతురు 2:8 అక్కడ లోతు సొదొమ గొమొర్రాలో గుడారం వేసుకున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే భయంకరమైనటువంటి ప్రాంతం, భయంకరమైనటువంటి వ్యభిచార ప్రాంతం అది. అక్కడ 2 పేతురు 2:8 ఏముంటుందంటే, లోతు దినదినము తన నీతిగల మనసును నొప్పించుకున్నాడు అని ఉంటుందండి. దినదినము నీతిగల తన మనసును అంటే ఎవరు ఎంత ప్రేరేపించినా లోతు పాపం చేయడానికి ఇష్టపడలేదు. అలాగే లోతు వలె నీతిమంతుడు కాబట్టి యోసేపు కూడా దినదినము ఆమె ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా తను ఒప్పించుకున్నాడు, తను గాయం చేసుకున్నాడు, తను ఇది చేసుకున్నాడు తప్ప ఆమె మాటలు విన్నవాడు కానే కాదు. 2వ మాట పూర్తి చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు 3వ మాట చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము, మరొక మాట చదవండి, 39:11 నుంచి విషయం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. చాలండి, దీన్ని ఏమంటారు? బలవంతం అంటారు. బలవంతం చేసింది, మాట్లాడింది, ఒప్పుకోలా, ప్రేరేపించింది, ఒప్పుకోలా, ఎరేసింది, ఒప్పుకోలా, ఇక చివరికి బలవంతం చేసింది. దేనికి అంటే తనను అపవిత్రపరచడానికి, తన పరిశుద్ధత నుంచి అతన్ని వైదొలిగేలా చేయడానికి. ఈ రోజున అనేక మంది విశ్వాసులు బలవంతంగా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఒక వచనాన్ని అనేక కోణాల్లో మనం చూడొచ్చు. ఈ రోజున క్రైస్తవుల మీద ఓ భయంకరమైన ముద్ర వేస్తున్నారు. ఏంటంటే బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అని. అసలు బలవంతపు మత మార్పిడి ఎవరు చేస్తున్నారు అని జరిగే సంఘటనల మీద మనం దృష్టి పెడితే మనకు అర్థమైపోద్ది. ఈ మధ్యకాలంలో కొంతమంది సేవకులని, వీధి సువార్త చేస్తున్నటువంటి సేవకులని భయంకరంగా కొట్టి, తిట్టి, చెంపదెబ్బలు కొట్టి ఒక అన్య గుడిలోనికి తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవుని పేరును చెబుతారా చస్తారా అని చెప్పి ఇష్టానుసారంగా కొడుతుంటే వాళ్ళ దేవుని నామస్మరణ చేయించారు, బలవంతంగా బొట్లు పెట్టారు. అది బలవంతపు మత మార్పిడి అంటే. ఏ క్రైస్తవ విశ్వాస అయినా, ఏ క్రైస్తవ సేవకుడైనా అన్యులు చేయి పట్టుకుని బలవంతంగా మందిరంలోనికి తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేవు, ఉండవు. ఏదండి బలవంతపు మత మార్పిడి? ఇక్కడ పొతిఫరు భార్యలోకి సాతాను ప్రవేశించాడు కాబట్టి కన్నేసింది కుదరలేదు, దినదినం మాట్లాడింది కుదరలేదు, ఇక చివరికి బలవంతం చేసే స్థాయికి వచ్చేసింది. కాబట్టి మనల్ని కూడా బలవంతం చేస్తారు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా లోకంలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి తెలుసా? కొంతమంది లోకస్తులు బలవంతం చేశారు. అరే, మన ఆచారం ఏంటి, మన ప్రచారం ఏంటి, మన సిద్ధాంతం ఏంటి, మన సంస్కారం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన ఇంటి పేరేంటి, మన గోత్రం ఏంటి, మన కులం ఏంటి, మన పరువు ఏం కావాలి అని చెప్పి మాట్లాడి బలవంతంగా లోకస్తులు లోకం వైపు అనేక మంది లాగేయట్లేదా? అనేక మంది వెళ్ళిపోవట్లేదా? బలవంతం చేస్తాడు సాతాను. నువ్వు బలహీనుడు కావడానికి వీల్లేదు, దేవుని చేతులు నువ్వు బలవంతుడు కమ్ము అని పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. మనం దేవుని చేతుల బలవంతులుగా ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏమీ చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎంత బలవంతం చేసినా కూడా అతను లొంగలేదండి. వస్త్రాన్ని విడిచిపెట్టేసి అవసరమైతే పారిపోయాడు తప్ప అతనికి లోబడలేదండి. 2వ తిమోతి 2:22 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచనం, యవ్వనస్తులారా యవ్వనెచ్చల నుంచి దూరంగా పారిపోము. పారిపోయాడా లేదా? యోసేపు పారిపోయాడు. ఆ వాక్యానికి అనుగుణంగా యోసేపు జీవితం ఉందండి. కానీ పోతిఫరు భార్య బలవంతం చేసినట్లుగా ఈ రోజున పురుషుడు స్త్రీని బలవంతం చేయొచ్చు, స్త్రీ పురుషుని బలవంతం చేయొచ్చు, లోకస్తులు విశ్వాసాలను బలవంతం చేయొచ్చు. ఏదో ఒక విధమైన బలవంతపు కార్యం జరుగుతుంది. ఇదిగో, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమంటారు? దీని కూడా బలవంతమే. ఇక చూడండి, ఇక క్రీస్తు రాకడ దినాల్లో విశ్వాసులైనటువంటి వారు అనేక మంది లోకంలోకి వెళ్ళిపోతారు. మొదటి వారు
కడపటి వారు అందుకని బహు జాగ్రత్త కలిగి ఉండాలి. పోతీఫరు భార్యను బట్టి ఈరోజు మనకు ఒక గుణపాఠం. ఆఖరి మాట రాసుకోండి, 4 మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండము 39వ అధ్యాయం 13 నుంచి కొన్ని విషయాలు చదవండి. అతడు 39వ అధ్యాయం 13 వచ్చును. ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి విడ్డూరం, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన ఎద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో క్షీణింపవలనని వీడు నా ఎద్దకు రాగా నేను అబ్బబ్బబ్బబ్బా ఎంత అబద్ధం అమ్మా, ఎంత నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుటవాడు విని నా దగ్గర తన వస్త్రములను విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన ఎద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినా నేను. కాబట్టి అతని యజమానుడు, ఎక్కువగా చదవాలి, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండి, ఇప్పుడు ఎవరికైనా కోపం అవుతుంది మరి, అతనిని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అక్కడ చెరసాలలో ఉండాం. చాలండి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తప్పు చేసింది ఎవరు? పోతీఫరు భార్య. తప్పు ఎవరి మీద మోపుతుంది? యోసేపు మీద మోపుతుంది. ఎంత విచిత్రమో చూడండి, ఎంత విడ్డూరమో చూడండి. అతను నా ఇంట్లోకి వచ్చాడు, నన్ను బలవంతం చేయాలనుకున్నాడు, నేను పెద్ద కేకేసాను, ఇక వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. అందుకే నేను చెప్పాను అంతకుముందు, స్త్రీలు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంట, మేము అబద్ధం ఆడితే అసలు అతికినట్టు కూడా ఉండదు. యేసు రక్తమే. అక్కడ వాస్తవానికి యోసేపుని, పోతీఫరు భార్యని ఆ యజమానుడు ఎంత నమ్మకం కలిగినటువంటి వాడు యోసేపు మీద. ఆ యోసేపు మీద అంత నమ్మకం కలిగినటువంటి పోతీఫరు కూడా అసలు ఒకసారి అడిగి చూద్దాం యోసేపుని అనే మాట కూడా లేకుండా తన భార్య చెప్పిన ప్రతి మాట, దేవునికి వాక్యం చెప్తుంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని వాక్యం చెప్తుంది. జ్ఞానం లేనివాడేమో నాకు అర్థం కాదు. పోతీఫరు తన భార్య మాట విన్నాడే తప్ప యోసేపు అని అర్థం చేసుకున్నవాడు కాదు, యోసేపుని పిలిచినవాడు కాదు, ఎదురుబదురు వేసినటువంటి వాడు కాదు. వెంటనే పోతీఫరు తన భార్య మాట విన్నాడు, అతన్ని తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. ఇప్పుడు ఏమో అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా? చెప్పండి అమ్మా, నా మాటలు వినండి. పోతీఫరు భార్య అబద్ధం చెప్పింది. అబద్ధాలు చెప్పేవారు ఎవరి వశంలో ఉన్నారు? సాతాను వశంలో ఉన్నారు. ఎందుకని? యోహాను సువార్త 8:44. యోహాను సువార్త 8:44. ఇప్పుడు ఏమో పూర్తిగా సాతాను వశంలోకి వెళ్ళిపోయింది పోతీఫరు భార్య. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడల్లా తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఎవడు వీడు? అపవాది, సాతానుగాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎవరి పిల్లలు? చెప్పండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అబద్ధం ఆడిన అనుకోండి, నేను దేవుని బిడ్డని కానే కాదు. నేను అబద్ధం ఆడితే నేను దేవుని బిడ్డని కానే కాదు. మరి ఎలా అబద్ధం ఆడుతున్నారండి? దేవుని నమ్ముకుని బాప్తిసం తీసుకుని పాటలు పాడి సాక్ష్యాలు చెప్పి ప్రసంగాలు చేసి ఎలా అబద్ధాలు ఆడుతున్నారంటే మనస్సాక్షి చచ్చిపోయింది. మీరు అడగొచ్చు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు అబద్ధం ఆడి దేవుని మందులు అక్కడికక్కడ పడి చచ్చిపోయారు కదా. అదే ఇప్పటికి ప్రాసెస్ అయితే బాగుంటుంది అనుకుంటారు కొంతమంది. యేసు రక్తమే. అలా అయితే ఒక్కళ్ళు మిగలరు. నీతి మంత్రి ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. నేనంటాను, చచ్చిపోతున్నారు ఆల్రెడీ, నీకు తెలియట్లా, చచ్చిపోతున్నారు. వాళ్ళు అబద్ధం ఆడినప్పుడే వాళ్ళు ఆత్మీయంగా చచ్చని స్థితిలో ఉన్నారు. ఎంత అబద్ధం అంటే కొంతమంది కడుపు నిండా తిని బేవ్ అంటారు, బయటకు వచ్చి ఏం తినలేదంటారు. అసలు ఎంత అబద్ధం అంటే అక్కడికి ఎంగిలి మెతుకులు కూడా ఉంటాయి, ఇక్కడ ఎంగిలి మెతుకులు కూడా ఉంటాయి. యేసు రక్తమే. కడుపు నిండా తినేసి ఏం తినలేదంటారు. యేసు రక్తమే. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అబద్ధాలు ఆడటం. క్రైస్తవుల గురించి చెప్తున్నాను సమ్మ, నేను లోకస్తుల గురించి చెప్పట్లా. యేసు రక్తమే జయం. కాబట్టి గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో అబద్ధం చెప్పినటువంటి అననీయ సప్పిర ఎలా అయితే చచ్చిపోయారో, ఇప్పుడు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా కావచ్చు, దేవుని భయం కలిగిన వాడు అబద్ధం చెప్పడు. అబద్ధం చెప్పాడంటే దయ్యపు సంబంధి, అపవాది సంబంధి. యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్పాడు, మీరు నా పిల్లలు కాదు, మీరు నా పిల్లలు అయితే సత్యమే చెప్తారు. నేను సత్యవంతుని కనుక మీరు సత్యమే చెప్తారు. మీలో సత్యం లేదు కాబట్టి మీరు నా పిల్లలు కారు. మీరు అబద్ధము, మీరు ఇదిగో
దురాశలను అనుసరించి నడుచుకొనుచున్న దురాశలు నెరవేర్చగోరుచున్నారంట. సాతానుగాడి దురాశ పోతీఫరు భార్య నెరవేర్చాలనుకుంటుంది. ఇప్పుడు పాపం చేయాలని ఈ కోరిక మనకు పుట్టేది కాదు, సాతానుగాడు మనకు పుట్టించేది. అందుకనే నేను అంటాను, ఎవరైనా చూసి జాలి పడాలి తప్ప పాపం చేస్తున్నప్పుడు లేదా పాపంలో ఉన్న వారిని చూసి మనం చిరాకు పడకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయారు, సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. సరే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14. తిమోతికి రాసిన మొదటి పత్రిక. కాబట్టి యవన స్త్రీలో అమ్మ వివాహం చేసుకుని పిల్లలను కని యేసు రక్తం మీద ఒకసారి నా మాట ఆలకించి అక్కడ స్టాప్ చేయండి, మళ్ళీ చదువుదాం. ఇంకొక వీడియో చూశానండి, ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ ఇలాగే చేస్తున్నారు. ఎన్ని చెప్పినా నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను. ఎందుకు చేసుకోమని పరిస్థితి ఏంటి అని చెప్తే, ఇది 12 సంవత్సరాల వయసులో ఒక అంకుల్ వయసు ఉన్నటువంటి వ్యక్తి నాతో ఇలా మిస్బిహేవ్ చేశాడు. మరి ఎందుకు చెప్పలేదు మీ అమ్మ నాన్నలకి? గొడవ అయిపోద్దని. ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ లెక్చరర్ ఇలా చేశాడు, మరి ఎందుకు చెప్పలేదు మీ అమ్మ నాన్నలకి? నువ్వు దాన్ని ఏమంటారు, నువ్వు చనిపోకపోతే వాడెందుకు అలా చేస్తాడని అంటారేమో, నన్ను తప్పు పడతారేమో, అంతే కదా. నువ్వు అడ్వాన్స్ ఇవ్వకపోతే వాడిని ఎందుకు ఈ వెనకాల ఎందుకు పడతాడు అని అంటారేమో. నా తల్లిదండ్రులకు చెప్పలా, హెడ్ మాస్టర్కి చెప్పలా. తర్వాత ఉద్యోగంలో చేరాను. ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి మత్తు టాబ్లెట్లు ఇచ్చి ఇలా పని చేశాడు. తర్వాత నేను అడిగాను పెళ్లి చేసుకుందామని. చిచ్చి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఇంకంతే, ఉద్యోగం రిజైన్ చేశాను, ఇంట్లోనే ఉంటున్నాను. నాకు ఎలాంటి పెళ్ళి వద్దు, మగవాళ్ళ మీద అసహ్యం పెట్టేసుకుంది. ఈ మాటలు విన్నప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది. నిజంగా ఈ ఆడపిల్లలని ఎవరు కూడా మాట్లాడినెవరు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. బిల్లీ గ్రహం గారు ఒక ప్రధానితో మాట్లాడుతున్నాడంటండి, పెద్ద ప్రముఖమైన వ్యక్తితో. బిల్లీ గ్రహం గారు ఫోన్ మాట్లాడుతుంటే ఈ పిల్లలకు ఉన్న అలవాటు ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది పట్టించుకోరు. వాళ్ళు అనుకున్నది అయిపోవాలంతే, వాళ్ళకి కావాల్సిన జవాబు వాళ్ళకి వచ్చేయాలంతే. వచ్చేసి చీర పట్టుకుని లేకపోతే ఫ్యాంట్ పట్టుకుని మమ్మీ డాడీ మమ్మీ అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాం అని ఉండదు, పెద్దోళ్ళు వచ్చారు కూర్చుని మాట్లాడుతున్నాం ఉండదు. మధ్యలోకి వచ్చేసి ఏం చేస్తారు వీళ్ళు, ఇట్లాగే చేస్తారు. అలాగే తన కుమారుడు కూడా వచ్చి డాడీ డాడీ అని అంటే, అప్పుడు ఆ బిల్లీ గ్రహం గారు అన్నారంట, సార్ ప్లీజ్ 1 minute వెయిట్ అని పెట్టి ఫోన్ పక్కన పెట్టి తన బిడ్డను దగ్గర తీసుకుని, ఏంటన్నా ఏంటి నీకు, నీ ప్రశ్న ఏంటి, నీకేం కావాలని అడిగి అతనికి ప్రశ్న క్లియర్ చేసి తన బిడ్డను పంపించి తర్వాత ఫోన్ తీసుకున్నాడంట. ఇప్పుడు ఆ తండ్రికి ఏది ముఖ్యం చెప్పండి, బిడ్డ ముఖ్యమా ప్రధాని ముఖ్యమా? బిడ్డ ముఖ్యమా ప్రధాని ముఖ్యమా? బిడ్డ ముఖ్యమా వంట ముఖ్యమా? బిడ్డ ముఖ్యమా బట్టలు ఉతుకోవడం ముఖ్యమా? చెప్పండి. బిడ్డ ముఖ్యమా పెద్దోళ్ళ మీటింగ్లు ఉప్పర మీటింగ్లు ముఖ్యమా? బిడ్డలు ముఖ్యమా ఫంక్షన్లు ముఖ్యమా? బిడ్డలు ముఖ్యమా తింటం ముఖ్యమా? నేను ఎందుకు ఇన్ని విషయాలు చెప్పానంటే, వీటి మీద దృష్టి పెట్టుకుని పిల్లల్ని వదిలేసేటటువంటి తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను ఈ మాట. ఈ సందర్భం విన్న తర్వాత నా పిల్లలతో నేను అన్న మాట ఏంటంటే, స్కూల్లో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే నాకు చెప్పండి. వాడు కొట్టాడు అన్నారు, వాడికి వార్నింగ్ ఇచ్చా, మళ్ళీ జోలికి వచ్చాడా అని అడిగా, రాలేదు డాడీ అని చెప్పిందేమో. వీళ్ళకి ఏది బాధ కలిగినా వెంటనే తల్లిదండ్రులకి వచ్చి చెప్పుకునేటటువంటి స్థితిలో పిల్లలు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం పట్టించుకోవాలి. పిల్లల్ని వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎంత గాయపరచబడుతున్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, అక్కడ పరిస్థితులు ఎలాంటివి అని అడిగి తెలుసుకోవాలి అవసరమైతే తల్లిదండ్రులు. ఇది నేను నేర్చుకున్నటువంటి పాఠం. ఎందుకంటే అలాంటి ఆలోచనల వల్ల అలాంటి డిప్రెషన్కి గురైపోయాలంటి పరిస్థితులు. కానీ వాక్యం చెప్తుంది, ఆమె తనకి కలిగిన పరిస్థితులను బట్టి నేను పెళ్లి చేసుకుని అంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు చదవండమ్మా. నిందించుటకు విరోధి అంటే అపవాదండి, అపవాదికి అవకాశం ఇవ్వకున్నట్లు ఏం చేయమని కోరుచున్నాను, పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ గృహపాలిపాలన జరిగించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి వాక్యం చెప్తున్న సత్యం అది. లోకంలో ఎలాంటి పరిస్థితులైనా ఉండవచ్చు, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులైనా రావచ్చు. దేవుని చిత్తం ఏంటంటే నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. అందుకని పౌలు గారు అన్నారు, నువ్వు కామాతురత స్త్రీని ముట్టకుండటం మేలు, స్త్రీని ముట్టకుండటం మేలు. అయితే నువ్వు కామాతురత కలిగిన వాడైతే వివాహము చేసుకుని సొంత భార్యను కలిగి ఉండటం మంచిది. ఎందుకంటే మీలో అనేకులు జారత్వం కలిగినటువంటి వారిని నేను వినుచున్నాను. కొరింథీ పత్రికలో కొరింథీ పట్టణంలో ఉన్నదంతా వ్యభిచారం. అందుకని ఆ పత్రికలో చెప్తున్నాడు పౌలు గారు, మీలో జారత్వము కలదని నేను విన్నాను, అది నిజమని నమ్ముతున్నాను. అందుకని మీరు జారత్వము చేయకున్నట్లు మీలో సొంత భార్యను కలిగి ఉండటం
మంచిది అని పౌలు చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈమె పెళ్లి చేసుకుంది, భర్త ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఈమె కలిగినటువంటి కామపు కోరికల వల్ల యోసేపు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంది. యోసేపు మీద దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. యోసేపు ద్వారా తన కుటుంబాన్నే కాదు, ఆ ఐగుప్తు దేశమంతటి యొక్క ఆకలి తీర్చేటటువంటి స్థితిలోకి వెళ్ళబోతున్నాడు యోసేపు ఉన్నతమైన స్థానంలోకి రాబోతున్నాడు. యోసేపు చిన్న వయసులోనే కలల నుంచి దేవుని చిత్తాన్ని యోసేపుకి తెలియజేశాడు. ఆ చిత్తాన్ని తండ్రికి చెప్తే అర్థం చేసుకోవాలి, అన్నలకు చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంటి దేవుని చిత్తం, ఏంటి దేవుని ప్రణాళిక అంటే యోసేపుని గొప్పవాడు చేయబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు వెళ్ళాల్సినటువంటి గొప్ప స్థాయికి వెళ్లకుండా చేయటమే సాతాను గడి ప్లానింగ్. నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, ఈ మాటలు విన్న నీ మీద నా మీద దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ద్వారా నా ద్వారా అనేకులను రక్షించాలని దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ పోతీఫరు భార్య లాంటి వాళ్ళు ఎంట్రన్స్ అవుతారు, జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతాయి, జాగ్రత్త. యోసేపుకి ఎదురైనట్లే నీకు నాకు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి, జాగ్రత్త. నీ చూపును అదుపులో పెట్టుకోవాలి, నీ కంటితో నిబంధన చేసుకోవాలి. నేను కన్యకను చూడను, నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను, నేను అలాగును చూచుదును, అలాగూ చేసినట్లా దేవుని ఆజ్ఞేయమైన తన్ను తాను నిబంధన చేసుకున్న యోబు లాంటి వారు లేవనెత్తబడాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తన పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపు వంటి యవనస్తులు లేవనెత్తబడాలి ఈరోజు. యవనస్తులు దేవుని చేతిలో బాణాల్లా ఉండాలి. ఎందుకు బాణం? అపవాది గుండెల్లో దూసుకుపోవాలి తప్ప అపవాది చేతుల్లో బానిసలైపోవడానికి వీల్లేదు. యోసేపు ఒక బాణం లాంటి వాడు, యేసు రక్తమే జయం. మరి ఈమె పరిస్థితి ఏమైందండి తెలుసుకోవాలని ఉందా? చెప్పంటారా? ఈమె పరిస్థితి ఏమైందో బైబిల్లో రాయబడలా. కానీ నేను అనుకుంటాను మీకు మంచి రెఫరెన్స్ ఇచ్చి ముగిచ్చేస్తాను, 2 నిమిషాలు ముగిచ్చేస్తాను. కొంతమంది భూమి మీద చేసినటువంటి పరిస్థితులకి, వాళ్ళు చేసినటువంటి దానికి ఫలితం అనుభవించినట్టు కనబడకపోవచ్చు, కానీ లోపల అనుభవించేస్తారు. అనుకుంటాం అన్ని తప్పులు చేసింది, అన్ని పాపాలు చేసింది, అది ఎలాంటి స్థితికి లోనవుతుందో అని అంటాం కొన్నిసార్లు, కొన్ని సందర్భాలు మనం కొంతమందిని దృష్టిలో పెట్టుకుని. నోరెత్తితే అబద్ధం, మాట్లాడితే అబద్ధం, ఇలాంటి జీవితాన్ని జీవిస్తుంది, ఎలాంటి చావు వస్తుందో అలాంటి దానికి మనం చూడకపోతామా అని అంటారు కొంతమంది. కానీ చూడరు, ఏమలాగని కొంతమంది కనిపించరు, కానీ చాలా అనుభవిస్తారు. ఏమే ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు అనుభవించిందో లేదో నాకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ మాత్రం ఖచ్చితంగా నరకలోనికి వెళ్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదువుకుని ముగించుకుందాం. 21:8. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను. ఇప్పుడు ఏమో వ్యభిచారా కాదా? ఎలా అని చెప్పగలరు మీరు? మోపు చూపు చూస్తుంది కదా వ్యభిచారులను మాంత్రికులను. ఇప్పుడు చెప్పండి, ఏమెవరో చెయ్యని తప్పుని, చేయని నేరాన్ని, చేయని నిందని వేసిందా లేదా? వేసేసింది. తర్వాత అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆమె అనుభవించిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆమె చచ్చి పాతాళానికే వెళ్తుంది ఖచ్చితంగా. అవునంటారా కాదంటారా? ఆమె చేత శోధింపబడినటువంటి యోసేపు మాత్రం ప్రైమ్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడు, అనేక మంది ఆకలి తీర్చాడండి. అతను బట్టి రాసినటువంటి శాలమ్మ గారు రాసినటువంటి ఒక పాట, ఒక చరణం పాడుకుని మనం ముగించుకుందాం. పలుకాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవేనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు.
అనుకొనని శ్రమలెన్ను ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా. ఈ పాట విన్నప్పుడు ఎంత ఏడ్చానంటే నిజంగా 2 వచనాల్లో నిందలు కానివ్వండి, నిందించిన, నేను ఆ నిందలు బట్టి రోధించిన, ఏడ్చిన, నా మీద అబద్ధాలు వచ్చిన ఆత్మీయులు కొందరు, అందరూ అని చెప్పను, వీడేం చేస్తాడో చూద్దాం, వీడి వల్ల ఏమవుతుందో చూద్దాం అని ఒకవేళ నిద్రించిన, ఆత్మీయుల ప్రేమ నిద్రించిన అంటే దాని అర్థం అదే. ఈ పాటలో పూర్తిగా నా పరిస్థితి ఉంది. యేసు రక్తమే చాలు. ఎంత యాతన, ఎంత యాతన, ఎంత వేదన ఉంది కదా. ఒకరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది. యోసేపు కూడా వచ్చింది ఒక రోజు, మంచి రోజు వచ్చింది. చేయబడినటువంటి తప్పును బట్టి నిందలు అనుభవించాడు, బాధలు పడ్డాడు, అబద్ధాలు విన్నాడు. పోతీఫరు అతని చెరసాలలో వేశాడు. చెయ్యని తప్పుకి శ్రమ అనిపిస్తున్నాడు, వేదన అనిపిస్తున్నాడు. వేదన కలిగిన దేశమందు మబ్బు నిలవదు. రానే వచ్చింది రోజు. ఆ రోజు ఐగుప్తు ఫరో కలగన్నాడు. ఆ కళను వివరించేవారు ఎవరు లేరు. అయితే అంతకుముందు భక్షకారుడు, పానదాయకుడు వీళ్ళిద్దరూ కూడా చెరసాలలో వేయబడ్డారు. వాళ్ళిద్దరి కళలు యోసేపు వివరించాడు. ఆ కళల ప్రకారము అతను వివరించిన ప్రకారం జరిగింది. ఆ తర్వాత పానదాయకుడు ఫరోతో చెప్తున్నాడు, కళను వివరించే జ్ఞానం కలిగిన వ్యక్తి చెరసాల్లో ఉన్నాడు అంటే రాజు అతని కౌరంపించాడు. చక్కగా సవరణ చేయించారు, మంచి బట్టలు వేయించారు, రాజు ముందు నిలబెట్టబడ్డాడు. ఇంతకుముందు సామెతలో ఒక మాట చదివించాను, లోపము లేని వారు దేశములో నిలిచింది. లోపం లేనివాడు కాబట్టి దేశంలో దేశ ప్రధాని అయిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో కాలం వివరించాడు. ఫరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు. ఫరో రథం ఎక్కించాడు, ఫరో రాజవస్త్రాలు తొడిగించాడు, ఫరో రాజవంగురం ధరింపజేశాడు, అధికారాన్ని ఇచ్చాడు. ఇక యోసేపు చిత్తం, యోసేపు అధికారం లేనిదే కాలైనా చేయని ఎత్తడానికి వీల్లేదంట. 1కి 2కి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అంటే యోసేపు అంత అధికారంలోనికి వెళ్ళిపోయాడు. నేను అంటాను, పొతిఫరు భార్య మాట వింటే సైన్యాధిపతిగానే ఉండిపోయేవాడు. సైన్యాధిపతిని చంపేసి ఆర్థిక మంత్రి చేయాలనేది దేవుని ఆశ. పెడత్రవ పడితే నీకు కొంత సంపాదన రావచ్చు. ధనం విషయంలో నువ్వు నమ్మకంగా లేకపోతే నీ సొంత ధనం నీకెవడిచ్చును. లూకాసు సువార్త 16వ ఉంటుంది. అన్యాయపు సిరి విషయంలో నీవు నమ్మకంగా ఉండని ఎడల నీ సొంతమైన ధనము నీకెవడిచ్చును. అన్యాయపు సిరి కష్టపడకుండా వచ్చేది. ఇప్పుడు వస్తాయి, ఒక వారంలో వస్తాయి, తలుపు తట్టి మరి వస్తాయి. ఎంతమంది వద్దు అంటారో, ఎంతమంది ఏమండి అంటారో. అన్యాయపు సిరి మనది కానిది మనం ఆశించడం ద్వారా ఏమండి మన సొంత డబ్బు పోగొట్టుకుంటామంట. అక్రమముతో కూడిన విస్తారము కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అంట. దేవునికి స్తోత్రం. అక్రమపు మార్గం వెళ్ళలేదండి యోసేపు. నీతిని విడిచి తిరగలేదండి యోసేపు. త్రోవను విడిచి నడిచిన ఎడల అంటాడు యోబు గారు. త్రోవ విడిచి నడవలేదండి యోసేపు. మనం కూడా ఆయన త్రోవలేదు. నీతిని యథార్థమైన త్రోవల్లో వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం 9 గంటలైంది కాబట్టి నేనే ప్రార్థన చేసి ముగిస్తాను. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి వాక్యాన్ని బట్టి చక్కగా ఇంకా మీరు వాక్యం చదువుకుని ఇంకా మీరు ఎక్కువగా ఒక గంట అయినా ఒక అరగంట అయినా మీరు ప్రార్థనలో ఉండగలిగితే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడోగు తండ్రి, సమాధానకర్త, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు పొతిఫరు భార్యను మా ముందుంచి
ఒక అనేకమైనటువంటి గుణపాఠాలు, అనేకమైనటువంటి హెచ్చరికలు, అనేకమైనటువంటి గద్దెంపులు మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నిజమే, రేత్రాశ లేనటువంటి వారి భూమి మీద ఉండరు. అయితే నీ వాక్యమైన ఆత్మఖడ్గాన్ని చేత పట్టుకుని మేము పోరాడి జయించే వరకు ఉండాలి అయ్యా. మా కన్నుని జయించే వరకు ఉండడానికి సహాయం చేయండి. మా హృదయపు తలంపులు, మా హృదయపు ఆలోచనలు వ్యర్థం తండ్రి. నీ చిత్తానుసారమైన ఆలోచనలు, నీతిగల తలంపులు, పరలోక రాజ్య సంబంధమైన తలంపులు మాకు దయచేయండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. ఈరోజు 4 విషయాలు మీరు మా ముందు ఉంచారు. యోసేపు భార్య, క్షమించాలి, పోతిఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది, దినదినము ఇబ్బంది పెట్టింది, బలవంతం చేసింది, అబద్ధాలు వేసింది. నిజమే ప్రభువా. ఇలాంటి స్థితిలో ఒకవేళ యోసేపు వంటి స్థితిలో ఎవరైనా ఉన్నారేమో, లేదా పోతిఫరు వంటి భార్య స్థితిలో సాతాను వశుల్లోకి వెళ్ళిపోయి దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా ఇతరులు బలవంతం చేయటం, కానీ విషయాల్లో బలవంతం చేయటం అయ్యా, లోక నేత్రాశ కలిగి ఈ లోకముపై భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గద్దెంపు పరబోయే ఒక వర్తమానం ఇక నుంచైనా ఈ మాటలు విన్న తర్వాత నేటి నుంచి అయినా అయ్యా మేము సత్యమే పలికేవారు ఉంటానికి సహాయం చేయండి. నిందలు, అబండాలు, అవమానాలు, నేరాలు మోపేవారుగా మేము ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, నేరాలు మోపేవాడు సాతాను. జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడైన యెహోషువ మీద నేరం మోపడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ సాతాను ఫిర్యాది అయి ఉన్నాడంట ప్రభువా. మేము ఫిర్యాదులు చేసేవారు ఉండకూడదు ప్రభువా. మేము నెపాలు వేసేవారుగా, నేరాలు మోపేవారుగా మేము ఉండకూడదు ప్రభువా. పోతిఫరు భార్య వంటి స్థితిలో ఒకవేళ మా జీవితం ఉందేమో, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ రోజున ఈ వాక్యం ద్వారా మేము శుద్ధి చేపట్టడానికి సహాయం చేయండి. ఈ వాక్యమైన నీటి ద్వారా ఉదక స్నానం చేపట్టడానికి సహాయం చేయండి. ఈ వాక్యము ద్వారా మా కన్నులు తెరవబడడానికి సహాయం చేయండి. యోసేపు వల్ల యథార్థతను విడిచిపెట్టకుండా యథార్థతను కాపాడుకుని ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళగలిగే కృప, ధన్యత మాకు అందరికి దయచేయండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ఈ కోవకో ఆ కోవకో, అంటే పోతిఫరు భార్య యొక్క స్థానంలోనో యోసేపు వంటి స్థానంలోనో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఈ మాటల ద్వారా ఆదరించబడడానికి సహాయం చేయండి, బలపరచబడడానికి సహాయం చేయండి. కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే సిద్ధపాటు కుడికలో పాల్గొన్న బిడ్డల బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రతి వారిని పేరు పేరున దీవించుని ఆశీర్వదించండి. ఆ ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఈ వాక్యంలో రాయబడింది, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదని. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసు దేవుని గారిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనత నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఇదో సంఘ బిడ్డలు ఆపరేషన్ అయ్యి అయ్యా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. రమ గారిని, ఆనందని, సాయిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాజేంద్ర ప్రసాద్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన యాక్సిడెంట్ అయ్యి బెడ్ రెస్ట్లో ఉన్నారు ప్రభా. ఆయన కాళ్ళను ముట్టండి, స్వస్థపరచండి. అలాగే రేపటి దినమున రేణుక అనే సహోదరి, గీప్తి ఆత్మీయ బిడ్డ ఇద్దరు కూడా డాక్టర్కి సంబంధించిన ఎగ్జామ్ రేపు రాస్తున్నారు. ఇన్ని సంవత్సరాల ప్రయాసకు ప్రతిఫలం రేపు ఎగ్జామ్ ప్రభా. భారం కలిగి అయ్యా గీప్తి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తన తల్లి, తన ఇంటి వారి బంధువులు ఎంతోమంది టెన్షన్ పడుతున్నారు ప్రభా. అయ్యా, వారి టెన్షన్ నుంచి విడుదల దయచేయండి, వారికి నిబ్బరం దయచేయండి. ఆ బిడ్డకి రేపు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అయ్యా ధైర్యము దయచేయండి, అయ్యా జ్ఞాన వివేకము దయచేయండి. తండ్రి, నీపై ఆనుకునే మనసు దయచేయండి. ఎంత ఖర్చు పెట్టారో, ఎంత ప్రయాసపడ్డారో ప్రభా. బూడిదలో పోసిన పన్నీరు కానియొద్దు ప్రభా. అయ్యా బిడ్డకి ఆ ఎగ్జామ్లో చక్కని ఉత్తీర్ణత, చక్కని విద్యా ఫలితాలు ఆ బిడ్డకి దయచేయండి ప్రభా. అయ్యా బంగారు బాట వేయండి తండ్రి. ఉన్నతమైన ఉద్యోగ శిఖరాలను అధిరోహించే బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి. యోసేపుని హెచ్చించినట్లుగా, యోసేపుని ఆశీర్వదించినట్లుగా ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. చదువు మీదే తమ ధ్యాస పెట్టుకుని అయ్యా ఎన్నో ఆశలు, కోరికలతో గురి గమ్యం కలిగి ప్రయాసపడుతున్న బిడ్డలు ఎంతోమంది రేపు ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని, మరి ముఖ్యంగా మా ఆత్మ బిడ్డ గీప్తిని జ్ఞాపకం చేసుకుని, రేణుక సహోదరి జ్ఞాపకం చేసుకుని అయ్యా వారి ఎగ్జామ్లో ధైర్యం కలిగి రాయడానికి సహాయం చేయండి. పిరిగితనం ఉండనేయదు ప్రభా. అయ్యా అనాలోచన ఉండనేయదు ప్రభా. వారి హృదయం కృంగిపోనియదు ప్రభా. సహాయం చేయండి. అలాగే రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమం మీ నామానికి మహిమకరంగా, కుటుంబాలకు, సంఘానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయమని. ఎంతవరకు విన్న వాక్యం అందరి హృదయంలో విత్తబడి ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. 30 60 100 ఫలం పొందడానికి సహాయం చేయమని. తిరిగి వెళ్తున్న నీ బిడ్డలందరికీ నీ ప్రత్యేకమైన కాపుదలు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రైన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కుడి వచ్చిన బిడ్డలకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.